ఎప్పుడు కామన్గా చేసుకునే పులావ్ కాకుండా ఒకసారి పులావ్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది అందరికీ. ఒక మిక్సీ జార్లో సగం కప్ కొత్తిమీర, సగం కప్ పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి హోల్ గరం మసాలా వేసేసి బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయాక పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ ఎసిడ్ పోసుకోవాలి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ అయితే కుక్కర్ లో చేసినాను కాబట్టి కరెక్ట్ గా 2 గ్లాసెస్ తీసుకోక్కర్లేదు, 1.25 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎసిడ్ పోసుకున్నాక బాగా కలిపేసి సాల్ట్ ఏమైనా సరిపోతే కొంచెం వేసేసుకొని ముందుగా మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అంతే, మన స్పైసీ పులావ్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.